ఒక దేవుడు అడవిలో దాగి ఉన్నాడు. ఆయనను చూడడానికి దేవతలు కూడా తహతహలాడేవారు. కానీ ఆ దేవుడి స్థానం ఎవరికీ తెలియదు. చివరికి ఒక కాకి, ఒక గిరిజనుడు, ఒక బ్రాహ్మణుడు కలిసి చరిత్రనే మార్చేశారు. ఆ రహస్య దేవుడే ఈరోజు కోట్లాది మంది భక్తులు దర్శించే పూరీ జగన్నాథ స్వామి. అసలు నీలమాధవుడు ఎవరు? ఆయన ఎలా జగన్నాథ స్వామిగా వెలిశాడు? ఇప్పుడు ఆ అద్భుతమైన గాథలోకి ప్రవేశిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై జగన్నాథ. సత్యయుగం చివరి కాలం. భూమిపై ధర్మం వెలుగొందుతున్న సమయం. కానీ ప్రపంచానికి తెలియని ఒక గొప్ప రహస్యం అడవుల్లో దాగి ఉండేది. ఒడిశాలోని ఘనమైన అరణ్యాలలో నీలాచల పర్వతం అనే పవిత్రమైన ప్రదేశం ఉండేది. ఆ పర్వతంపై నీలమాధవుడు అనే ఒక దివ్యమూర్తి స్వయంగా వెలిసి ఉన్నారని పురాణ సాంప్రదాయం చెబుతుంది. ఆయనను సాధారణ ప్రజలు కాదు, విశ్వవాసు అనే శబర ఒక గిరిజన భక్తుడు మాత్రమే ప్రతిరోజు పూజించేవాడు. విశ్వవాసు హృదయం అమాయక భక్తితో నిండిపోయి ఉండేది. అతను అడవిలో పూలు, పండ్లు, తేనె తీసుకెళ్ళి నీలమాధవుడికి సమర్పించేవాడు. ఆ పూజను భగవంతుడు స్వయంగా స్వీకరిస్తున్నాడని భక్తులు విశ్వసించేవారు. ఆ దేవుని మహిమను గురించి వార్తలు నెమ్మదిగా రాజ్యాలకు చేరాయి. అప్పట్లో మాళవ దేశాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడు. ఒకరోజు రాజ్యసభకు వచ్చి ఒక ఋషి ఇలా అన్నాడు: మహారాజా, ఈ భూమిపై నీలమాధవుడు అనే దివ్య రూపంలో స్వయంగా విష్ణుమూర్తి వెలసి ఉన్నాడు. ఆయనను ఒక్కసారి దర్శిస్తే జన్మధన్యమవుతుంది. ఆ మాట విన్న రాజు మనసు ఆనందంతో నిండిపోయింది. ఎంత కష్టమైనా సరే ఆ దేవుడిని నేను తప్పక దర్శిస్తాను అని సంకల్పించాడు. రాజు తన నమ్మకమైన బ్రాహ్మణుడు విద్యాపతిని అన్ని దిక్కులకు పంపించాడు. అనేక నెలలు గడిచాయి. కొండలు, అడవులు, నదులు, గ్రామాలు, ఎక్కడ వెతికినా నీలమాధవుడి జాడ కనిపించలేదు. చివరికి విద్యాపతి ఒక దట్టమైన అడవికి చేరుకున్నాడు. అక్కడ అతనికి విశ్వవాసు కనిపించాడు. మొదట విశ్వవాసు ఏమీ చెప్పలేదు. ఎందుకంటే నీలమాధవుని స్థానం రహస్యంగా ఉంచాలని అతనికి దైవ ఆజ్ఞ ఉందని సాంప్రదాయం చెబుతుంది. రోజులు గడిచాయి. విద్యాపతి తన వినయం, సత్యనిష్టతో విశ్వవాసు విశ్వాసాన్ని సంపాదించాడు. కొన్ని పురాణ కథల ప్రకారం విద్యాపతి విశ్వవాసు కుమార్తె లలితను వివాహం చేసుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. ఒకరోజు విద్యాపతి ఇలా ప్రార్థించాడు: ఒక్కసారి నీలమాధవుని దర్శనం చేయించండి, నా జీవితం ధన్యమవుతుంది. విశ్వవసు అంగీకరించాడు. కానీ ఒక షరతు పెట్టాడు: నీ కళ్ళకు గంతలు కట్టి మాత్రమే తీసుకెళ్తాను, దారి ఎవరికి తెలియకూడదు. విద్యాపతి ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించాడు. తన వస్త్రంలో చిన్న ఆవాలు గింజలను దాచుకున్నాడు. ప్రయాణమంతా ఆ గింజలను దారిలో నెమ్మదిగా జార విడిచాడు. కొన్ని రోజుల తర్వాత వర్షాలు కురిశాయి. ఆవాల గింజలు మొలకెత్తాయి. అలా అడవిలో ఒక సహజమైన దారి ఏర్పడింది. ఈ సంఘటనను అనేక పురాణ సాంప్రదాయాలు గొప్ప తెలివితేటలకు ఉదాహరణగా వివరిస్తాయి. చివరకు విద్యాపతి కళ్ళపై గంతలు విప్పబడ్డాయి. అతని ఎదుట కనిపించిన దృశ్యం మాటల్లో చెప్పలేనిది. నీలి కాంతులతో ప్రకాశిస్తున్న దివ్యమూర్తి, దేవతలే దిగివచ్చి పూజిస్తున్న పవిత్ర స్థలం, పక్షుల కిలకిల రావాలు, దివ్య పరిమళాలతో నిండిన ఆ వనం. విద్యాపతి కళ్ళల్లో ఆనంద భాష్పాలు ఉప్పొంగాయి. అతను భక్తితో నమస్కరించి, ప్రభు, మీ మహిమను ప్రపంచమంతా తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది అని ప్రార్థించాడు. కానీ విద్యాపతి రాజుకు ఈ శుభవార్త చెప్పగానే ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. రాజు ఇంద్రద్యుమ్నుడు సైన్యంతో అక్కడికి చేరుకునే లోపే నీలమాధవుడు అదృశ్యమయ్యాడు. దేవుడు వెలసిన స్థలం ఖాళీగా ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు. విశ్వవాసు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రభు, ఎక్కడికి వెళ్ళిపోయారు
అని విలపించాడు. అప్పుడు పురాణ సాంప్రదాయం ప్రకారం ఆకాశం నుండి ఒక దివ్య స్వరం వినిపించింది. రాజా ఇంద్రద్యుమ్న, విచారించవద్దు, నేను అదృశ్యం కాలేదు. కలియుగంలో కొత్త రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాను. నీలాచల సముద్రానికి ఒక దివ్యదారు కొట్టుకు వచ్చే రోజు వస్తుంది. అదే నా కొత్త స్వరూపానికి ఆధారం అవుతుంది. ఈ దివ్యవాణి విన్న రాజు నమస్కరించాడు. ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారమే నేను చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. రాజు చేసిన మహాయజ్ఞం. రాజు ఇంద్రద్యుమ్నుడు అక్కడే గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాడు. అనేక మంది ఋషులు, మహర్షులు, వేద పండితులు పాల్గొన్నారు. పురాణ సాంప్రదాయం ప్రకారం బ్రహ్మదేవుడు కూడా ఆ మహాయజ్ఞానికి విచ్చేసి రాజును ఆశీర్వదించాడని చెబుతారు. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత రాజు ప్రతిరోజు సముద్రానికి వెళ్ళి ఎదురు చూస్తుండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయం సముద్రం అలలు ఒక విశేషమైన చెక్క దుంగను ఒడ్డుకు తీసుకొచ్చాయి. అది సాధారణ చెక్క కాదు. దానిపై శంఖం, చక్రం, గద, పద్మం వంటి దివ్య చిహ్నాలు కనిపించాయని పురాణ గాథలు వివరిస్తాయి. భక్తులు దానిని చూసి ఆనందంతో జై జగన్నాథ అంటూ నినాదాలు చేశారు. రాజు దానిని ఆలయానికి తీసుకెళ్లాలని ఆదేశించాడు. వందలాది మంది సైనికులు ప్రయత్నించారు. ఏనుగులను కూడా తీసుకొచ్చారు. బలమైన తాళ్లతో లాగారు. కానీ ఆ దివ్యదారు ఒక్క అంగుళం కూడా కదలలేదు. రాజు ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం అని ఆలోచించాడు. ఆకాశవాణి మళ్ళీ పలికింది. ఈ దివ్యదారును విశ్వవాసు మరియు విద్యాపతి కలిసి స్పర్శించినప్పుడే అది కదులుతుంది. వెంటనే ఇద్దరు భక్తితో నమస్కరించి దివ్యదారును తాకారు. అద్భుతం! ఇప్పటి వరకు కదలని ఆ దివ్య చెక్క ఎంతో తేలిగ్గా కదిలింది. భక్తులందరూ ఆశ్చర్యంతో జై జగన్నాథ అని నినదించారు. రాజు ఆ పవిత్ర దారును ఆలయ నిర్మాణ స్థలానికి తీసుకెళ్లించాడు. ఇప్పుడు రాజు ముందున్న ప్రశ్న, ఈ దివ్యదారుతో విగ్రహాలను ఎవరు తయారు చేస్తారు? దేశమంతటా ఉన్న గొప్ప శిల్పులను పిలిచాడు. కానీ ఎవరు ఆ పవిత్ర దారును చెక్కలేకపోయారు. ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్పారు, ఇది సాధారణ చెక్క కాదు. దీనిని చెక్కడానికి మాకు శక్తి సరిపోదు. రాజు నిరాశలో మునిగిపోయాడు. అప్పుడే ఒక వృద్ధ శిల్పి రాజసభలోకి ప్రవేశించాడు. ఆయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు ఎవ్వరికీ తెలియదు. ఈ దివ్యదారుతో దేవుని విగ్రహాలను తయారు చేస్తాను అని చెప్పాడు. కానీ ఒకే ఒక షరతు పెట్టాడు. 21 రోజుల పాటు ఎవరు తలుపులు తెరవకూడదు. రాజు అంగీకరించాడు. కానీ 15వ రోజే లోపల నుండి శబ్దం ఆగిపోయింది. 1 గంట, 2 గంటలు, ఒక రోజు నిశ్శబ్దం. రాణిగుండిచ మహారాజా వృద్ధుడు వయసు మీద పడ్డాడు. ఆయనకి ఏదైనా జరిగి ఉండవచ్చు. రాజు కూడా ఆలోచనలో పడ్డాడు. షరతు గుర్తుంది, కానీ భయం ఎక్కువైంది. చివరకు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. భారీ తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. అందరూ లోపలికి చూశారు. అక్కడ వృద్ధశిల్పి కనిపించలేదు. ఆయన అదృశ్యమయ్యాడు. కానీ అక్కడ 3 దివ్యమూర్తులు ఉన్నాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ చేతులు, కాళ్ళు పూర్తిగా చెక్కబడలేదు. అవి అసంపూర్ణంగా కనిపించాయి. పురాణ సాంప్రదాయం ప్రకారం ఆ వృద్ధశిల్పి మరెవరో కాదు, దేవశిల్పి విశ్వకర్ముడే. రాజు తన వాగ్దానాన్ని పూర్తిగా నిలబెట్టుకోలేకపోవడంతో విశ్వకర్ముడు పని పూర్తి చేయకుండానే అదృశ్యమయ్యాడని కథనం చెబుతుంది. అందుకే ఈరోజు కూడా జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు అసంపూర్ణ రూపంలోనే దర్శనమిస్తాయని భక్తుల విశ్వాసం. భక్తులు ఈ రూపాన్ని ఎంతో గొప్ప తత్వంగా భావిస్తారు. భగవంతుడు పరిపూర్ణుడు, కానీ మనిషి దృష్టికి ఆయన సంపూర్ణ స్వరూపం పూర్తిగా అందదు. అందుకే జగన్నాథుని రూపం మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. రూపం కాదు, భక్తియే ముఖ్యమైనది. జాతి, వర్ణం, భాష, దేశం అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని తన భక్తుడిగా అంగీకరించే విశ్వనాథుడే జగన్నాథుడు. జగన్నాథ స్వామి విగ్రహాలు రాతితో కాదు, పవిత్రమైన వేప చెక్కతో తయారవుతాయి.
అందుకే జగన్నాథ స్వామిని దారు బ్రహ్మ అని కూడా పిలుస్తారు. ఈ చెక్క విగ్రహాలను నిర్దిష్ట కాలానికి ఒకసారి అత్యంత పవిత్రమైన సాంప్రదాయంతో మార్చే ఉత్సవమే నవకళేబరం. మన ఛానల్లో వస్తున్న కథానికలన్నీ మీకు నచ్చినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత వీడియో కోసం ఎదురు చూస్తారని ఆశిస్తున్నాను.